కొన్ని వారాలుగా పాకిస్తాన్తో భారత్ సాయుధ బలగాలు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. అలు పెరగకుండా దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్న భారత సైన్యం సేవలు ఎంత ప్రశంసించినా కూడా తక్కువే. మరి దేశం కోసం అంత కష్టపడుతున్న భారత సైన్యంలో పనిచేస్తున్న సైనికులతో పాటు వివిధ స్థాయిలో ఉండే ఉద్యోగులు, అధికారులు జీతాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు తెలుసా? అసలు ప్రాథమిక వేతనం ఎంత, జీతాల పెరుగుదల ఎలా ఉంటుందో అన్న వివరాలు ఈ వీడియోలో మీకోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. పెహల్గాం ఉగ్రవాద సంఘటన అనంతరం భారతదేశం ప్రతీకార చర్యలకు దిగింది. ఈ సందర్భంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. దీంతో ప్రపంచానికి భారత సైనిక శక్తి బలం ఏంటో తెలిసింది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక దళాల్లో భారతదేశం కూడా ఒకటి. టాప్ 5 లో భారత్ ఉంటుంది ఎప్పుడు. సరిహద్దులో కాపు కాసే జవాన్ తో పాటు ఆర్మీలో అత్యున్నత పదవి కలిగిన వారి అధికారి వరకు వారి జీతాలు ఇతర ఉద్యోగులతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. భారత సైన్యంలో ఉన్న వారి జీతాలు 2024 లెక్కల ప్రకారం ఇలా ఉన్నాయని తెలుస్తుంది. ర్యాంకుల వారీగా చూసుకుంటే సైన్యంలో వివిధ స్థాయిలో జీతాలు ఉంటాయి. ఆర్మీలో మొదటి ఉద్యోగి సైనికుడు. సైన్యంలో కీలక పాత్ర పోషించే సైనికుడికి ఈ 2,50,000 జీతం ఉంటుందని, సైనికుడి తర్వాత లాన్స్ నాయక్ అనే పోస్టుకు 30,000 ఉంటుందని తెలుస్తుంది. సో ఈ 2,50,000 అనేది అది పరాణం ఇన్కమ్ కూడా అయి ఉండొచ్చు. సో మంత్లీ యావరేజ్ గా తీసుకుంటే 25,000 వరకు సైనికుడికి జీతం వస్తుంది. సో నాయక్ 35,000 వరకు ఉండగా హవలాడ్ 40,000 ఉండొచ్చు అని చెప్తారు. నాయబ్ సుబేదార్ 45,000, సుబేదార్ 50,000, సుబేదార్ మేజర్ 65,000 వేతనంగా ఉంటుందని అంచనా. ఇక లెఫ్టినెంట్ 68,000, కెప్టెన్ కు 75,000 ఉంటుందని భావించవచ్చు. ఇక ఆర్మీలో అత్యున్నత పదవుల్లో ఉండే వారి జీతాల వివరాలు ఇలా ఉన్నాయి. మేజర్ ₹1,00,000 వేతనంగా తీసుకుంటారు. లెఫ్టినెంట్ కల్నల్ 1,12,000 ఉంటుందని, కల్నల్ కు 1,30,000, బ్రిగేడియర్ 1,39,000 నుంచి 2,27,000 వరకు ఉంటుందని తెలుస్తుంది. మేజర్ జనరల్ 1,44,000 నుంచి 2,88,000 వరకు ఉంటుందని భావించవచ్చు. ఆర్మీ టాప్ 2 పదవిలో ఉండే లెఫ్టినెంట్ జనరల్ 1,82,000 నుంచి 1,82,000 నుంచి 2,24,000 వరకు ఉంటుందని అంచనా. ఇక ఆర్మీలో అత్యున్నత పదవి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లో ఉన్న వారికి 2,50,000 ఉంటుందని తెలుస్తుంది. ఇక వేతనాలతో పాటు ఆర్మీలో ఉన్న వారికి మరికొన్ని అదనపు ప్రయోజనాలు దక్కుతాయి. సాధారణ ఉద్యోగులకు ఇచ్చే డిఎన్ఎస్ అలవెన్స్, మిలిటరీ సర్వీసెస్ పే, ఇంటి అద్దె అలవెన్స్ వంటి ప్రయోజనాలు ఆర్మీ వారికి లభిస్తాయి. వీటితో పాటు రవాణా భత్యం, ఫీల్డ్ ఏరియా అలవెన్స్, హై ఆల్టిట్యూడ్ అలవెన్స్, స్పెషల్ డ్యూటీ అలవెన్స్ వంటి భత్యాలు కూడా అందుతాయి. ఇక వైద్య సౌకర్యాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి ఆర్మీలో. ఆర్మీ నుంచి పదమ విరమణ పొందిన తర్వాత వారికి పింఛన్ తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్మీ నుంచి రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సో ఎనీ గవర్నమెంట్ సెక్టర్ లో ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారని అయితే మనకు క్లియర్ గా చెప్తారు. సో ఆర్మీలో చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పర్టికులర్ స్టేట్స్ లో ఏదైనా గవర్నమెంట్ వేకెన్సీస్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకున్న కొద్దీ వాళ్ళకి ఇమీడియట్ గా ఆపర్చునిటీస్ అనేది పెరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్ లో కూడా మంచి మంచి పొజిషన్స్ లో తీసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక సైనికుడు జీతం 25,000, 30,000 సంపాదించిన దేశం కోసం బోర్డర్ లో నిలబడి మనందరి కోసం తన ప్రాణాలను బలంగా పెట్టి ఫ్యామిలీని బలంగా పెట్టి వెళ్తున్నారు. సో అటువంటి సైనికులు చాలానే ఉన్నారు, మన ఫ్యామిలీస్ లో ఉన్నారు, ఫ్రెండ్స్ లో ఉన్నారు. సో ఎప్పుడు ప్లీజ్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ సోల్జర్స్. జై హింద్.